హాయ్ హాయ్. బాయ్ చెప్పాల్సిన టైంకి వచ్చి హాయ్ చెప్తున్నావు. ఒక్క రోజునే కరెక్ట్ టైంకి వచ్చావా? నేనేం చేయను, రైట్ టైంకే బయలుదేరండి నందు. చూస్తే సీఎం కాన్వే ఆపేశారు. అందరినీ తప్పించుకొని సిగ్నల్ దగ్గరికి వెళ్ళి పాయింట్ పాయింట్ అని హార్న్ కొడితే సీఎం గ్లాస్ దించి నా వైపు చూసి నవ్వి టాటా అని చెయ్యి ఊపితే ఎందుకులే సిగ్నల్ దగ్గర మనమే హీరో. ఏంటి విలన్లా చూస్తున్నావు? సీఎం ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు. నేను చెప్పింది మన సీఎం గురించి కాదే, నేను చెప్పింది తమిళనాడు సీఎం జయలలిత గురించి. తమిళనాడులో సీఎం ఇప్పుడు కరుణానిధి. వదిలే, మన మధ్య పాలిటిక్స్ ఎందుకు, నేను వచ్చేసాగా. ఏంటి అర్జెంట్ గా రమ్మన్నావు? రేపు మా అమ్మా నాన్నల పెళ్లి రోజు. వాళ్ళకి పెళ్ళయిందా? ఓకే ఓకే, నీ మూడ్ బాగలేదు, కంటిన్యూ. రేపు మా తాతగారి ఊరు వెళ్తున్నాం. నైట్ ఎప్పుడో వస్తాం. రోజంతా నిన్ను చూడకపోతే చాలా మిస్ అవుతాను. ఓ పని చేస్తావా? పొద్దున్నే బిహెచ్ఎల్ వెంకటేశ్వర స్వామి గుడికి వస్తావా? నా వల్ల కాదు, మా ఇల్లు ఈస్ట్, గుడి ఉండేది వెస్ట్. నువ్వు వెళ్ళరా, ఆల్ ది బెస్ట్. ఈ నెల రోజుల్లో మనం కలవకుండా ఒక్క రోజైనా ఉన్నావా? రేపు షార్ప్ 8కి మర్చిపోకు. మర్చిపోకుండా ఏదైనా ఇక్కడ పోనీ. ఇక్కడ పిచ్చా, ఎంతమంది ఉన్నారో తెలుసా? ఇంతమంది ఉన్నారు, మనల్ని ఎవరైనా చూస్తున్నారా? రెడీ 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 రెడీ, కమాన్. లాస్ట్ డిస్టర్బెన్స్ కూడా ఓవర్. రెడీ 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 నువ్వు. రెడీ 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 రెడీ. మామూలుగా లవ్ కి పేరెంట్స్ విలన్స్, మనకి బేరర్ గాడు విలన్. దా 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 దా. ఇప్పుడు ఇస్తే రేపు రావు. 8 o'clockకి గుడికి రా, అక్కడ చూద్దాం. బాయ్. ఏ నందు, తప్పు, అలా వెళ్ళిపోకూడదు. ఇంకా రాలేదే. యాజ్ యూజువల్ ఈ రోజు కూడా లేటా? పెద్ద భక్తి ఉన్నట్టు యాక్టింగ్ చూడు. ప్రదక్షిణం చేద్దాం. అమ్మా అమ్మా, హుండీలో డబ్బులు వేసి వస్తానమ్మా. ప్రదక్షిణం చేసేలు వేసి వస్తానమ్మా. సరే. ఇప్పుడు ఇస్తే రేపు రావు. 8 o'clockకి గుడికి రా, అక్కడ చూద్దాం. ఏంటలా చూస్తున్నావు? ఓ, సారీలో ఉన్నానా? వెళ్ళేది తాతయ్య ఇంటి కదా, ఫార్మల్ గానే వెళ్ళాలి. ఏదో 2 సార్లు క్యాషువల్ గా చూడటంతో మొదలైంది. ఇప్పుడు నిన్ను చూడకుండా అస్సలు ఉండలేకపోతున్నాను. అప్పుడే నిన్ను చూసి వెళ్తానా, మళ్ళీ ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఒకటే దిగులుగా ఉంటుంది. నందిని, హుండీలో డబ్బులు వేస్తున్నావా తీస్తున్నావా? వస్తున్నా, బాయ్. రా, టైం అవుతుంది. హలో తాత తాత, ఏంట్రా అర్జున్? మొన్న ఒక అమ్మాయి టీ షర్ట్ సెలెక్ట్ చేసిందని చెప్పానే, గుర్తుందా? అవును. మళ్ళీ అదే అమ్మాయిని బుక్ షాప్ లో చూసానని చెప్పానే, గుర్తుందా? అవును. ఆ అమ్మాయిని ఈరోజు గుళ్ళో చూశాను. నాకు ముద్దు పెట్టింది తాత. అవునా?
క్యాజువల్గా నేను చూడడం మొదలైంది. ఇప్పుడు నేను చూడకుండా ఉండలేకపోతున్నానండి. నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా తాత? 15 సంవత్సరాల్లో నేనెప్పుడూ ఇంత సంతోషంగా చూడలేదు. 3 నెలల ముందే జీతం బాగుందని హైదరాబాద్ వెళ్ళావు. జీవితం కూడా బాగైందే. కానీ తాత, ఆ అమ్మాయిని మళ్ళీ చూస్తానో లేదో. ఆ అమ్మాయిని ఇప్పటి వరకు అనుకోకుండానే కలిశావు. ఇక ముందు కూడా అలాగే జరుగుతుంది. నువ్వు ఆ అమ్మాయిని కలవాలని ఉంటే ఖచ్చితంగా కలుస్తావు. శ్రీశైలం రోడ్లో సిగ్నల్స్ పనిచేయవురా, వదిలేరా. హాఫ్ అన్ అవర్ లేట్కి వెళ్తే వెయిట్ చేయలేదరా? నువ్వు ఒక్కసారి కూడా కరెక్ట్ టైంకి వెళ్ళవా? నువ్వు వెళ్తావా? వెళ్తాను. అర్జున్, బాస్ పిలుస్తున్నారు, మీటింగ్ హాల్కి రా. ఓకే. కమ్ అర్జున్, అమెరికా వెళ్ళే టీం అంతా వచ్చేసారు కదా, జస్ట్ వాచ్ ద ప్రెజెంటేషన్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎస్, నేను అమెరికా వెళ్ళాను సార్. వాట్ హ్యాపెండ్? నువ్వేగా మీ తాతగారితో వెళ్తానన్నావు. పేపర్స్ అన్ని రెడీ చేయించాను. ఎనీ ప్రాబ్లం? పర్సనల్ ప్రాబ్లం. ఆటోగ్రాఫ్ ప్లీజ్. హాయ్. ఏంటి నాకోసం అరగంట వెయిట్ చేయలేవా? యాజ్ యూజువల్ చేస్తున్నాను కదా. ఇప్పటి గురించి కాదు, నిన్నటి గురించి. నిన్న అంతకన్నా ఎక్కువసేపు ఎలా వెయిట్ చేయగలను? నాతో అమ్మ నాన్న ఉన్నారు కదా. వాళ్ళు నువ్వు పుట్టినప్పటి నుంచి నీతోనే ఉన్నారు. తాతయ్య గారి ఊరెళ్తున్నామని చెప్పాను కదా. ఆయన మీ నాన్న పుట్టక ముందు నుంచి ఉన్నాడు. ఎందుకు నిన్నటి గురించి మాట్లాడి ఇవాళ మూడ్ స్పాయిల్ చేస్తావు? కోల్డ్ కాఫీ తాగుతామా? వద్దు. ఎక్కడున్నావురా? అమరావతి తడుతున్నాడు. వచ్చేస్తున్నా. ఆఫీస్ నుంచి ఫోను. నేను వెళ్తా. సరే, నేను బయలుదేరుతా. మేడం బిల్. నువ్వు అర్జెంటుగా వెళ్ళాలి కదా, నువ్వు వెళ్ళు. Okay. నేను బిల్ పే చేసి వెళ్తా. మేడం 1000 రూపీస్ ఇచ్చారు, చేంజ్ లేదా? లేదే. సార్ మీరు కూర్చోండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఇదిగోండి మేడం చేంజ్. అన్నా, ఈటీవీ యాంకర్ నందిని ఆటోగ్రాఫ్ తీసుకుందామన్నా. హలో మేడం. హలో మేడం. మేడం మేము మీకు హలో ప్రేమిస్తారా ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. ఏంటిది? అయ్యో, ప్లీజ్. ఏంటిది? చెయ్యి వదలండి. ఏయ్. అయ్యో. ఏయ్. నందిని పాప చెయ్యే అంత సాఫ్ట్ గా ఉంటే ఇంకెంత సాఫ్ట్ గా ఉంటుందోరా. రండ్రా రండ్రా.
హలో 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 100 సార్లు హలో హలో ఎందుకు చెప్తున్నానో చూస్తున్నారా? ఇది హలో ప్రేమిస్తారా. నేను మీ నందిని. మీ ఫేవరెట్ ఛానల్ ఈటీవీలో తప్పక చూడండి. ప్రతిరోజు ఉదయం 8:30 మరియు సాయంత్రం 5:30 మీ ఫేవరెట్ ఈటీవీలో మీరు చూస్తున్న ప్రోగ్రామ్ హలో ప్రేమిస్తారా. నేను మీ నందిని. ప్రేమ ముచ్చట్లు మొదలు పెడతామా? హలో, నేను మోహన్ బాబుని మాట్లాడుతున్నానమ్మా. చెప్పండి. నేను హీరో మోహన్ బాబుని మాట్లాడుతున్నా. సార్, మీరు మా ప్రోగ్రామ్ కి కాల్ చేయడం చాలా సంతోషం సార్. నేను మీ ఫ్యాన్ సార్. నేను కూడా నీ ఫ్యాన్ నేనమ్మా. థాంక్స్ సార్. ఏమ్మా, అందరినీ నువ్వే క్వశ్చన్స్ అడుగుతావంట, ఈసారి వెరైటీగా నన్ను అడగమంటావా? అడగండి సార్. నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావా అమ్మా? సార్, నేను కరెక్ట్ గానే అడిగాను, నువ్వు క్లియర్ గానే విన్నావు. నిజం చెప్పు, అబద్ధాలు నాకు నచ్చవు. అంటే ప్రేమిస్తున్నాను సార్. ఐ అప్రిషియేట్ యూ. ఎంతకాలంగా చేస్తున్నావమ్మా? ఒక్క నెలగా సార్. నువ్వు అతన్ని ఫస్ట్ టైం ఎక్కడ కలిసావమ్మా? అది సిటీ సెంటర్ లో. అతని పేరేంటో చెప్పమ్మా. పేరు వదిలేండి సార్. సిల్లీ ఫెలోలా మాట్లాడకు. అమ్మాయి పేరైతే దాచొచ్చు, అబ్బాయే కదా, చెప్పొచ్చు. సార్, పేరొద్దు సార్. కనీసం ఫస్ట్ లెటర్ అయినా చెప్పమ్మా. అది ఏ. సెకండ్ లెటర్ ఆర్. ఏఆర్ రెహమానా? అతను ఆల్రెడీ మ్యారీడ్ అమ్మా. కాదు సార్. ఫోన్ లో చెప్తావా, నన్నే స్ట్రైట్ గా రమ్మంటావా? అది సూపర్ మ్యాన్. హలో, నాకు ఆల్ ది బెస్ట్ చెప్పు తాత. ఎందుకురా? నందిని గురించి అంతా తెలిసిపోయింది తాత. ఈ రోజు తను కలవడానికి వెళ్తున్నాను. నా మనసులో మాట కూడా ఈ రోజే చెప్పేస్తాను. ఆల్ ద బెస్ట్ రా. ఒరేయ్, ఆ అమ్మాయి ఏం చేస్తూ ఉంటుందిరా? చెప్పను. సస్పెన్స్.